ఎందుకు పిలుచుకుంటాలో నేనైతే సిగ్గు చేయడం చెప్పి మాట్లాడుతూ ఉన్నా. ఒక్క పనన్న చేసినాం మేము. మరి మహిళలకు 2500 ఇచ్చిల్లా, 4000 పెన్షన్ 9వ తారీఖు నాడే చేస్తా అన్న 4000 పెన్షన్ ఇచ్చిందా. ఇప్పటి వరకు రైతు బంధుకు నిలువ పెట్టిన డబ్బులనే మీ స్వార్థం కొరకు వాడుకున్నారే తప్ప ఇలా రైతు బంధు ఈరోజు కూడా ఇవ్వలే. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఒక బస్సు ఫ్రీగా మహిళలు పెట్టినాను, దానివల్ల ఉపయోగం ఏం జరుగుతూ ఉంది? ఎన్ని గొడవలు అవుతున్నాయి ఒక్కసారి ఆలోచించాలి. ఇలా మిషన్ భగీరథ నీళ్ళు ఇంటింటికి నల్లా ఇస్తే ఆ నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు మీ ముఖానికి. ఇలా పంట పొలాలు ఎండిపోతున్నాయి, చేనులు ఎండిపోతున్నాయి, బోర్లు ఎండిపోతున్నాయి, బావులు ఎండిపోతున్నాయి, నీటి మట్టం తగ్గింది. మళ్ళీ బోర్ బండ్లు గ్రామాల్లో కనపడుతున్నాయి అంటే మీకు సిగ్గు అనిపిస్తలేదని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. అలాంటి దానిని నేను కార్యకర్తలు విజ్ఞప్తి చేసేది ఏంటంటే కొంత ఓపిక పట్టాల్సిన అవసరం ఉన్నది. కష్టకాలంలో పార్టీని కాపాడాల్సిన బాధ్యత కింది స్థాయి కార్యకర్తలపైన ఉన్నది. మరి బడా నాయకులు కూడా ఇలా కొంతమంది మన పార్టీలో మన నియోజకవర్గంలో ఉన్న బడా నాయకులు కావచ్చు, మరి మారాలనే ఆలోచన చేసినప్పుడు కింది స్థాయి కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. దయచేసి చిన్న కార్యకర్తలే కావచ్చు, మరి యువత కావచ్చు, నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పార్టీ మీ సారు కూడా వస్తాడట, మీ ధర్మారెడ్డి కూడా వస్తాడు, మీరు కూడా మాట్లాడినని మరి అక్కని నిలదీయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. నాకు పార్టీ మారాల్సిన అవసరం లేదు. నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నా. నా కుటుంబం రాజకీయ కుటుంబం కాదు. నేను ఒక కింది స్థాయి నుంచి మీ అందరి ఆశీస్సులు మన్ననలు పొంది ఎమ్మెల్యేగా అయినాం. నాకు అంతకన్నా వేరే ఆశ లేదు. నేను ఖచ్చితంగా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తాం. మన 5 సంవత్సరాల్లో మనం ఏం తొందరపడాల్సిన అవసరం లేదు. తొందరపడతాను కాంగ్రెస్ వాళ్ళు మన మీద కేసులు పెట్టించో, భయభ్రాంతులకు గురి చేసో, ఏదైనా రకరకాల అలిగేషన్స్ తోటి రకరకాల ఇబ్బందులు పెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. మీకు నేనున్న ధైర్యంగా ఉండండి. ఏ కేసులు పాలు చేసినా, ఏది చేసినా, ఏ రాత్రి ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎవరన్నా మీ ధర్మారెడ్డి పార్టీ మారుతారంటే చెప్పందుకొని తీసుకొని కొట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. నాకు మార్చాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది. ఏ కష్టకాలం వచ్చినా ఇంతకుముందు ఏ విధంగానో అదే విధంగా ఉంటాం. ఇలా పదవి లేనంత మాత్రాన ధర్మారెడ్డి ఏదో చేస్తాడు. ఓడంటాడు ఇక ధర్మారెడ్డి పరకాలకు రాడట. ఎందుకు రాడు? పరకాలను 10 సంవత్సరాలు నా పిల్లల లెక్క, నా ఊరు లెక్క, నా గ్రామం లెక్క, నా ప్రాంతం లెక్క అభివృద్ధి చేసినాం. ఇవాళ నేను అడుగుతున్నా ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారిని, నేను శాంక్షన్ చేసిన పెండింగ్ పనులను పూర్తి చేస్తే చాలు. మీరు కొత్త శాంక్షన్ చేయాల్సిన అవసరం లేదు. నేను తెచ్చిన 250 కోట్ల వర్కులు మరి జూన్, జూలై, ఆగస్టు మాసంలో శాంక్షన్ చేసిన వర్కులను మీరు పూర్తి చేస్తే చాలు. మీరు అభివృద్ధి చేసినట్టే. నువ్వు అభివృద్ధి చేయలేదంటాడు. 100 పడకల ఆసుపత్రి ఆపినావు నువ్వు. ఇలా డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేస్తే టెండర్ పెట్టావు. టెండర్ అయిన వర్కులను నడవనియవు. రోడ్లన్నీ ఆపేసుకున్నాడు ఎక్కడెక్కడ. పరకాల నార్లాపూర్ అయితేనేమి, నార్లాపూర్ టు చౌట్పర్తి అయితేనేమి, వెంకటేశ్వర్లపల్లి అయితేంది, నార్లాపూర్ టు కమలాపూర్లో ఉన్నటువంటి విలేజ్ మరంకి అయితేంది, ఇటు పరకాల వెంకటాపూర్ రోడ్ అయితేనేమి, చౌట్పర్తి రాయపర్తి అయితేంది, రాయపర్తి నడుకుడు అయితేంది, మరి చెర్లపల్లి టు వరికోల్ రోడ్ అయితేంది, వరికోల్ టు ఐబోత్పల్లి రోడ్ అయితేంది. శాంక్షన్ చేసి టెండర్లు ఉన్నాయి. ఎందుకు ఆపినని అడుగుతా ఉన్నా. ఇలా సరిబాగు ప్రాజెక్టులో చెక్ డ్యామ్ పాడైపోయింది. చెక్ డ్యామ్కి 21 కోట్ల రూపాయలు పరకాలు దానికి శాంక్షన్ చేశాం. దాన్ని ఎందుకు టెండర్ పెట్టిస్తలేరని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి వెంకటేశ్వర్లపల్లి అయిన టెండర్ను క్యాన్సిల్ చేశాడు. నార్లాపూర్లో అయిన చెక్ డ్యామ్ను క్యాన్సిల్ చేశాడు. నేను ఎందుకు చేస్తున్నానని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే ఏంటిది? మీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. నేను ఒక్కటే ఈరోజు క్యాడర్ విజ్ఞప్తి చేస్తున్నా. 1 సంవత్సరమే ఓపిక పట్టండి. సంవత్సరంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో విస్ఫోటం లాగా బయటకు వస్తూ ఉన్నారు. పోయిన వాళ్ళే మేము ఎందుకు వచ్చినా బాధపడుతూ ఉన్నారు. ఇప్పటికే నాకు ఫోన్ చేసి మళ్ళీ వస్తాం ధర్మాన్ని అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇప్పుడే ఈ మీటింగ్లోనే మన డివిజన్ నుంచి 5వ డివిజన్ నుంచి పోయిన వాళ్ళు కూడా వాపసు వస్తూ ఉన్నారు. మళ్ళీ పార్టీలో కండవ కప్పుకుంటా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. నిన్న మొన్న కూడా మరి పెద్ద స్థాయి నాయకులు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్కు టికెట్ వస్తలేదు, మేము కూడా పార్టీ మారుతామని చెప్పి సంకేతాలు పంపడం జరిగింది. ఒక మార్పు అనేది ఇప్పుడే కనపడుతూ ఉంది. వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి పోయిళ్ళు. ఏం చేయలేకపోతున్న కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అక్కడ ఉండలేక పోయిన కార్యకర్తలు కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. మళ్ళీ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేను ఇక్కడున్న క్యాడర్ కావచ్చు, మరి ఇంకా కొంతమంది విద్దాం అనుకున్నా కానీ అనుకోకుండా సడన్గా మరి ప్రెస్ మీట్ పెట్టాలనే ఆలోచనతో ఉన్నాం. ఎందుకంటే ఇలా కన్ఫ్యూజ్ చేస్తాను జనాలు.
మీ ధర్మారెడ్డే మాట్లాడుకున్నాడట, మీ ధర్మారెడ్డే పోతాడట. ఎందుకు పోవాలండి మార్వానం? నేను అడుగుతున్నా, ఇలా మార్వానం పోవాల్సిన అవసరం ఏంది? నా పార్టీ ఉంది, నా క్యాడర్ ఉన్నారు, మాకు లీడర్ ఉన్నారు, 10 సంవత్సరాల అనుభవంతో చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇప్పుడు ప్రజలు కోరుతూ ఉన్నారు, కేసీఆర్ని అనవసరంగా గొడిగించుకున్నాం, కేసీఆర్ అనవసరంగా గొడగొట్టుకున్నాం, జరిగే పనులు జరుగుతలేవు అని ప్రజలే మాట్లాడుతూ ఉన్నారు. అటు ఇటు పోయిన కార్యకర్తలను పట్టించుకునేది లేదు, పోయినా మిమ్మల్ని ప్రశ్నించేది లేదు, మిమ్మల్ని అడిగేది లేదు. మళ్ళీ 5-6 సంవత్సరాల లోపల ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం. దయచేసి క్యాడర్ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.